ఉంటారో ఆయన అటువంటి విషయాన్ని నీకు చెప్తున్నాను వినవలసింది అని పార్వతీదేవికి పరమేశ్వరుడు ఉపదేశించారు. గిరిజేత్వం అయోధ్యం నేను చెప్పేటువంటి కథ వినవలసింది అని మహాభావుడు పరమేశ్వరుడు ఉపదేశం చేస్తున్నాడు. అందులో మొత్తం కూడా 9 కాండల పేరు చెప్పారు. సారకాండ, యాత్రాకాండ, యాగకాండ, విలాసకాండ, జన్మకాండ, వివాహకాండ, రాత్రికాండ, మనోహరకాండ, పూర్ణకాండ అని కాండాన్ని నిరుక్తమైన ఆనందరామాయణ నవ మొత్తం 9. ఒక్కొక్క కాండంలో కూడా 8 సకరులను కూడా విభాగం చేస్తున్నారు. ఎందుకంటే ఒక్క శ్లోకం అధికంగా ఉండకూడదు, ఒక్క శ్లోకం తగ్గకుండా ఉండాలి. శ్రీమద్ భాగవతంలో అలాంటి వల్ల ఆ సంక్షారమైనటువంటి నియమం చేశారు. ఇక్కడ కూడా అలాగే సర్గ నియమం, శ్లోక నియమం అన్ని చేస్తున్నారు అన్నమాట. అందుచేత మన మొట్టమొదటి కాండలో 13 సర్గలున్నవి, దాని సారకాండ అంటారు. వాల్మీకి మహర్షి యాత్రాకాండలో 9 సర్గలు, అలాగే యాగకాండలో 9 సర్గలు, అలాగే వినాశకాండలో 9 సర్గలు, జన్మకాండలో 9 సర్గలు, తర్వాత వివాహకాండలో 9 సర్గలు, 24 సర్గలు రాజ్యకాండంలో ఉన్నవి, మనోహరకాండంలో, తర్వాత పూర్ణకాండ అష్టాదశ 18 ఉన్నాయి, పూర్ణకాండంలో 9. మొత్తం ఈ రకంగా మొత్తం కూడి లెక్క పెడితే 109 సర్గలు అవుతుంది అన్నమాట. ఏమో నవోత్తర శతం సర్గా జ్ఞేయ శుభావహ మొత్తం 109 సర్గలు అత్యంత పుణ్యప్రదమైనటువంటి ఆయన అన్నారు. ఇది కాకుండా ఒక్కొక్క సర్గలో శ్లోకములన్నీ కూడా చెప్తున్నారు. అందుచేత ఇంకా 2500 శ్లోకములు, తర్వాత 30 అధికంగా ఉంటుంది. యాత్రాకాండంలో కూడా 725 శ్లోకాలు, యాత్రాకాండంలో కూడా 600 అని రకంగా ప్రతి కాండంలో 8 శ్లోకములు ఉండవో ఆ శ్లోకాలన్నీ కూడా సంచయించున్నారు. ఈ రకంగా శ్లోక జ్ఞేయ మొత్తం ఆహర్చ మొత్తం కలిపి ఎంతయ్యా ఈ శ్లోకములు ఉన్నారు అయ్యా మొత్తం 12,252 శ్లోకములు అని చెప్పారు. సహస్రాణి 12 ద్వేషతేజ 53 శ్లోకాః జ్ఞేయాః మనీషిభిః ఏవంతే మయా ప్రోక్తం యథాకృతం త్వయా పురా. ఓ పార్వతి, నువ్వు అడిగావు కదా, ఆ అడిగిన విషయాన్ని నేను నీకు చెప్తున్నాను వినవలసింది అని రామచంద్రమూర్తి దివ్యమైనటువంటి ఈ కథను ఉపదేశం, రామచంద్రమూర్తి కథను ఉపదేశం చేశారు పార్వతీదేవికి పరమేశ్వరుడు. అందుచేత ఇది ఎప్పుడు జరిగితే బాగా ఉంటుంది అని అది కూడా చెప్తున్నారు. చైత్రమాసంలో శుక్లపక్షంలో రామచంద్రమూర్తి యొక్క ఆవిర్భావ సమయంలో కూడా ఆయన ఈ రకంగా చేయవచ్చు. తర్వాత పరమాత్మ యొక్క ప్రీతికరమైనటువంటి మాసంలో కూడా చెప్పవచ్చు. పవిత్రమైనటువంటి ఆనందదాయకమైనటువంటి మనోహరమైన ఆనంద రామ చరిత్ర ఏదైతే ఉందో అది పుణ్యాన్ని కలిగజేసేటువంటిది. ఎవరైతే భక్తి చేత వింటారో అటు వారి వంశం దిగుతుంది, భక్తి దిగుతుంది, జ్ఞానం దిగుతుంది, మోక్షాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. ఆయన ఆనంద సంకేతం పుణ్యం యా శృణ్వంతి అత్రైవ స్త్రియ, ఏ స్త్రీలు ఎక్కడైతే వింటారో వారి అటువంటి వారికి అవైధవ్యవ్రతం ఉన్నారన్నమాట. అవైధవ్యవ్రతం అంటే ఏంటి? భర్తతో విడిగా ఉండటం అనేటువంటిది లేనే లేదు. అందులో శాస్త్రంలో చెప్పాడు, కావ్యాల్లో చెప్పేటప్పుడు సౌభాగ్యవతి భవ అనేది గొప్పదా, అవిభవ భవ గొప్పదా అని విచారించారు. సౌభాగ్యవతి భవ అంటే భర్త ఎక్కడో దేశాంతరాల్లో ఉంటాడు, వదిలిపెట్టిపోయి ఉంటాడు అనుకోండి, ఆమె మాత్రం భర్త ఉన్నాడని తెలుసు కానీ సౌభాగ్యవతిగా ఉంటుంది. అది అందమైన ఆశీర్వచన కాదు. అవిభవ భవ అన్నారు. అవిభవ అంటే భర్తతో వియోగం లేని దానిపై ముందుగాక అదనమాట. సౌభాగ్యం అంటే ఆయన మాట్లాడకపోయినా కసుక్కున్నా ఎదురుకుండా భర్త కనిపిస్తుంటాడుగా. అందువల్ల మహాకవి కాళిదాసు భాసుడు వాడంతా కూడా ఎప్పుడన్నా ఒక స్త్రీ నమస్కారం చేస్తే వాడు అవతల వాడు చెప్పే మాట అవిధవా భవ అని వాడు ఆశీర్వదిస్తుంటారు అన్నమాట. భర్తతోటి వియోగం ఎప్పుడూ లేకుండా కానీ. అందువల్ల దానికి ప్రత్యేకించి అవిధవా మంత్రం కూడా ఉందన్నమాట. భర్తతో వియోగం లేకుండా ఉండేది. అలాంటి స్థితి స్త్రీలకు కలుగుతున్నాయని ఎవరికి శ్రద్ధ కలిగి వింటారు అని చెప్పి స్త్రీ వియోగోత్తర కథాభిహితాయితే ఇది విన్నట్లయితే ఆ భర్తలకు భార్యావియోగం కానీ భార్యకు భర్త వియోగం కానీ ఉండదు. ఇది ప్రథమ దివసే. దీన్ని ఎలా పారాయణ చేయాలి, దీన్ని ఎలా శ్రవణం చేయాలి దాని విధానం కూడా చెప్తారు. మొదటి రోజున 1 కాండ, రెండవ రోజున 1, 2 కాండలు, మూడవ రోజున 1, 2, 3 కాండలు, ఇలా వరుసగా 9 కాండలు 9 రోజుల దాకా వచ్చేసరికి 9 కాండలు చదవడం అనమాట. మళ్ళా 10వ రోజున మళ్ళా 9 కాండల నుంచి మళ్ళా కిందికి రావాలి. అంటే 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 ఈ పద్ధతిలో రావాలి. ఈ పద్ధతిగా చదివే విధానం ఒకటి. అది కాకుండా సర్గలు చదివే పద్ధతి. మొదటి రోజున 1 సర్గ, రెండవ రోజున 1, 2 సర్గలు, మూడవ రోజున 1, 2, 3 సర్గలు ఇలా చదివేటువంటి విధానం కూడా ఉంది. కాండ పద్ధతిలో చదివితే 17 రోజులకి ఈ రకంగా అంటే అనులోమ విలోమంగా మొత్తం ఆనంద రామాయణ పారాయణ చేసినటువంటి పరిస్థితి లభిస్తుంది. అలాగే ఎప్పుడైతే సర్గవృద్ధి దీక్షయ క్రమాత్ ఆ సర్గం కూడా ఒకటి అలా పెంచుకుంటూ చదివి మళ్ళా తగ్గించుకుంటూ వస్తూ ఉంటే 7 మాసాలకు మొత్తం కూడా
కూడా అనుకున్నటువంటి ఆ కార్యసిద్ధి కూడా అవుతుంది నాయన అని అన్నారు. ఇది కాకుండా 9 రోజుల్లో కూడాను రామాయణం మొత్తాన్ని కూడాను పారాయణ చేసి కథను తెలిసినటువంటి విధానం ఒకటి, యథాసంభవంగా 7 జన్మార్జితం కాబట్టి 7 జన్మల చేత పొందినటువంటి పుణ్యం చేత లభిస్తున్నారు కాబట్టి 7 రోజులైనా సరే యథాసంభవంగా చేసుకోవచ్చు అని పెద్దలు చెప్తూ ఉంటారు. అందుచేత నవాన్నేన అథవా కార్య తర్వాత హోమం చేసేటువంటి విధానం కూడా ఈ పారాయణ చేసే పద్ధతిలో ఉంది. వేద ప్రాగసంస్థాయ ఆనంద రామాయణం శుభం. ఈ ఆనంద రామాయణాన్ని ఎవరైతే పొద్దున్నే లేచి వింటారో అటువంటి వారికి రామచంద్రమూర్తి యందు అనంతమైనటువంటి భక్తి కలిగిన వారే కృతార్థులవుతారు. ద్వాదశి నాడు ప్రత్యేకించి ఎవరైతే శ్రద్ధగా ఇది కనుక పారాయణ చేస్తారో నవదినే కావ్యమస్య సుఖాభం 9 రోజులు కూడాను ఈ పారాయణ చేయలేదు. కాండం సర్గే సర్గ అథ అథవా శ్లోక ఆనందాక్షస్య ప్రత్యహం. రోజు ఒక కాండ పారాయణ చేసే పద్ధతి, అది కుదరలేదు ఒక సర్గ పారాయణ చేసే పద్ధతి, అది కుదరలేదు ఒక శ్లోకమైనా సరే పారాయణ చేస్తే అటువంటి వారికి ఆ ధన్యులవుతారు. అలా చెయ్యని వారి యొక్క జన్మ నిరర్థకం, అర్థరహితమైనటువంటి జన్మ. అందువల్ల ఎవరికి కాకుండా ఎవరికైతే సంతతి లేరో ఆ సంతతి లేని వారు ఆ దంపతులు వారి యొక్క శయ్యాగృహంలో శయ్య మీద కూర్చొని ఉంటే ఒక బ్రహ్మని పెట్టుకొని అంటే చెప్పేటువంటి పౌరాణికుని పెట్టుకొని ఆయన ద్వారా ఆ శయ్య మీద బదులుగా కూర్చొని ఆ దంపతులు లేదా అభిముఖంగా పురాణ ప్రవచనం చేసే వ్యక్తికి అభిముఖంగా కూర్చొని ఎవరైతే జన్మకాండ వింటారో అట్టి వారికి అవశ్యం పుత్ర సంతతి కలుగుతుంది అని కూడా చెప్పారు. నిషాయాం శయనారూఢో అపుత్రి పుత్రమావాపుయాత్. సంతతి లేని వారి పుత్రుడు ఉత్తముడైనటువంటి పుత్రుడు కలుగుతాడు అని ఈ రకంగా మహాత్మ్యాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశం చేశారు. ఆ తర్వాత కథను ప్రారంభం చేస్తున్నారు వాల్మీకి మహర్షి. ఆయన శ్రీ వాల్మీకి ఉవాచ ఇక్కడి నుంచి సారకాండాన్ని ప్రారంభం చేసి, ఎందుకంటే మొత్తం కూడా శ్రీమద్ రామాయణంలో లాగానే ఇక్కడ కూడా 2 కాండలకు అత్యంత ప్రాధాన్యం. శ్రీమద్ రామాయణంలో అన్ని కాండల కంటే గొప్ప ప్రాధాన్యం దేనికయ్యాన్నారు? అయోధ్యాకాండ, సుందరకాండ ఈ 2 కూడా అద్భుత కాండలు అయ్యానుకుంటా అన్నమాట. అన్నీ గొప్పవే, కానీ అందున మళ్ళా మనం కొంత సంకోచం చేసుకొని విషయాన్ని బట్టి చూస్తే ఏది అద్భుతమయ్యా అన్నారు. అయోధ్యాకాండ గొప్పదయ్యా, తర్వాత సుందరకాండ గొప్పదయ్యా అన్నారు. అయోధ్యాకాండ అంటే అర్థం ఏమిటి అని అంటే చెప్పారు. ఆ అంటే విష్ణుమూర్తి, యా అంటే బ్రహ్మదేవుడు, ఊ అంటే పరమేశ్వరుడు. ఆ యా ఊ ఇజ్ ఈక్వల్ టు అయో అంటే అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చేత ధ్యాయతే అంటే ధ్యానం చేయబడుతుంది అన్నమాట. ఎప్పుడు ఏ నగరం నిరంతరము బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చేత ధ్యానం చేయబడుతుందో దానికి అయోధ్య అని పేరు అన్నమాట. అందుచేత ఆ అయోధ్యాకాండ ఎంత గొప్పది అంటే ఒక మోక్షక్షేత్రం అని చెప్పడమే కాదు, మొత్తం రామచరిత్ర కానీ అటు నుంచి ఇటు నుంచి ఎంత ప్రయత్నం చేసినా అయోధ్యాకాండలో యుద్ధం చేసినటువంటి సన్నివేశం లేదు, అక్కడ ఓడిపోవడం అనే విషయం లేదు. అలాంటి గొప్పదైనటువంటి నగరం కాబట్టి అయోధ్యా నగరం అత్యంత మనోహరమైనటువంటి నగరం అయ్యా అని అందుచేత దీనికి రాశాడు శిరోమణికారుడు రాశాడు ఈ మాట చెప్పిన విద్పత్తి. ఆ అంటే విష్ణుమూర్తి, యా అంటే బ్రహ్మదేవుడు, ఊ అంటే పరమేశ్వరుడు విడిచిత అయోధి ఛాయత ఇచ్చయోధ్య అని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చేత నిరంతరం ధ్యానం చేయబడింది కాబట్టి అయోధ్య అని. అలాంటి అయోధ్యాకాండలో ఎక్కడా యుద్ధం అనే ప్రసక్తి లేదన్నమాట. అయోధ్యాకాండలోనే లేదు, అయోధ్యలో యుద్ధం లేదు. అందుచేత అన్నింటికంటే గొప్పదేది అంటే అంతటా త్యాగమే తప్ప. దశరథ మహారాజు వెళ్ళిపోయారు కదా అండి, యుద్ధం చేత పోలా, ధర్మం చేత పోయారు. అందుచేత అక్కడ ఆ పారాయణ ఎప్పుడైనా అయోధ్యాకాండ పారాయణ చేసుకుంటే అన్నదమ్ముల్లో ఎక్కడన్నా వైకల్యం కలిగినా, ఎక్కడన్నా కుటుంబంలో వైకల్యం కలిగినా అయోధ్యాకాండ పారాయణ చేసినట్లయితే ఆ వైకల్యం అంతా పోయి అందరూ కూడా సమష్టిగా జాగ్రత్తగా ఉంటారు అని ఆ కథ తాలూకు పరమార్థంగా కూడా చెప్తుంటారు. ఆ తర్వాత సుందరకాండ అది భక్తి, గురు శిష్యుల యొక్క అనుబంధము ఏ రకంగా ఉండవనో, ప్రభుభక్తి ఏ రకంగా ఉండవనో, పాతివృత్యం ఏ రకంగా ఉండవనో ఒక్కొక్క విషయాన్ని అనేక రకాల విషయాలు చెప్పబడింది కాబట్టి అది గొప్పది అంటారు. ఆ రకంగానే ఆనంద రామాయణంలో కూడా అన్నిటికంటే గొప్ప కాండలు ఏమిటయ్యా అన్నారు. అన్ని కాండలు గొప్పవేనయ్యా అన్నాడు. ఇక్కడ కూడా కొద్ది సంకోచం చేసి అడుగుతున్నాను, చెప్పండి ఏ కాండలు గొప్పవి అన్నారు. 2 కాండలు గొప్పవయ్యా అన్నారు. ఒకటి సారకాండ, రెండవది రాజ్యకాండ. అందుకోసం ఈ 2 కూడా పెద్దవి, కూడా పెద్ద ఒకటే కాదు. శ్రీమద్ రామాయణం మొత్తము ఒకసారి వినాలనిపిస్తే సారకాండ జాగ్రత్తగా వింటే మొత్తం రామాయణం అంతా వచ్చేస్తుంది అనమాట. అలాంటి దివ్యమైనటువంటి కథను మొట్టమొదటిగా ప్రారంభం చేస్తున్నట ఇది వాల్మీకి మహర్షి. వామే భూమిష్ట పురస్తు హనుమాన్ దృష్టే సుమిత్రాస్త పితృభ్రో భరతస్థ భరతయోర్ వాయువాది కోణేష్ట సుగ్రీవస్థ విభీషణస్థ యువరాట్ తారాస్తో జాంబవాన్
మధ్యే నీల సరోజ కోమల రుచిని రామం భజే శ్యామలం అని ఆ దివ్యమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క ఆ దశరూపమైన దశస్వరూపం ఉంటారు, నవస్వరూపమని. అంటే 9 మంది పరివారంతో కూడుకున్న రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి ఆ పట్టాభిషేక రూపమైనటువంటి స్వరూపాన్ని ఇక్కడ ధ్యానం చేస్తూ అటు రామచంద్రమూర్తి యొక్క కథను ప్రారంభం చేస్తున్నారు. ఆదౌ రావణవర్ధనం. ఆయన మొత్తం మీద ఆనంద రామాయణం తాలూకు క్లుప్త కథ ఏమిటయ్యాడు. మొట్టమొదట సారకాండలో రావణాసుని యొక్క సంహారము, ద్విజీరా తీర్థాటనం, ఆ తర్వాత తీర్థకాండ అంటే తీర్థ యాత్ర చేయడం, అలాగే సీతయా సాకేతే దశమాధిమేధకరణం, ఆ తర్వాత దివ్యమైనటువంటి 10 అష్టమేధ యాగాలని కూడా చేయడం ఆ యాగకాండలో జరుగుతుంది. తర్వాత రామచంద్రమూర్తి సీతాదేవితో కలిసి విలాసంగా సంచారం చేయడము, ఆ తర్వాత పిల్లల్ని పొందడము, తర్వాత కోడళ్ళు మొదలైనటువంటి వాళ్ళంతా స్మృషార్థం అటనం పృథ్వీయాశ్చ సంరక్షణం, ఆ భూమిని రక్షించడం, రామచంద్రమూర్తికి దివ్యమైనటువంటి అర్చన మొదలైనవన్నీ కూడా ఇక్కడ నిరూపించబడటము, దైతయాశ్రీయం స్థలారోహణం, వీరాలతో కలిసి తన యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని పొందడము, ఇదంతా కూడా ఆనంద రామాయణంలో చెప్పబడుతుంది అని చెప్తున్నారు. ఇలా ఉంటూ ఉండగా ఒక రోజున కథా ప్రారంభం చేస్తున్నారు. ఒకప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుడితో ఒక మాట అడిగింది. చాలా సంతోషంతో కైలాసనాశి అయిన పరమేశ్వరుడితో రామభక్తైక తత్పర అంటే రామచంద్రమూర్తి యందు ప్రధానమైనటువంటి భక్తి కలిగింది ఆ మహాతల్లి అడిగింది. ఏమని? స్వామి పరమేశ్వర, మీరు ఇంతకు ముందు నాకు అనేక రకములైనటువంటి పురాణాలని కూడా నాకు చెప్పారు, రామచంద్రమూర్తి యొక్క చరిత్ర చెప్పారు. ఆ రామచంద్రమూర్తి యొక్క చరిత్రలో కూడా ఒక ఆనందకరమైనటువంటి ప్రీతిని కలగజేసేటువంటి కథ ఏదైతే ఉందో అది చెప్పండి. కథయస్సు అధునాదేవ మమ ప్రీతి వివర్ధనం ఆనందదాయకం కర్మ రఘువీరేణ కృతం. రామచంద్రమూర్తి చేసినటువంటి ఏ కర్మలు ఏవైతే ఉన్నావో, ఆనందాన్ని కలిగించేవి ఏవైతే ఉన్నావో ఆ విషయాన్ని నాకు చెప్పవలసింది అని అడిగేసరికి ఆ మహానుభావుడు పరమేశ్వరుడు అన్నాడు, సమ్యక్ పృష్టం త్వయా, మంచి ప్రశ్న వేశావు. రామచంద్రమూర్తి యొక్క కథకు సంబంధించినటువంటిది అది మహా దివ్యమైన మంగళాన్ని కలగజేసేది. ఆనంద రామాయణము ఇంతకుముందు ఎవరైనా అసలు మొట్టమొదటి ఎలా అనుభవించారు? శ్రీమన్నారాయణమూర్తి పుట్టుకలేని పరమాత్మ పుట్టుకను ఎలా పొందారయ్యా అన్నారు. సాక్షాత్తు ఆదినారాయణుడు, ఆయనకి చతుర్ముఖ బ్రహ్మ కుమారుడు, ఆయనకు మరీచికి కశ్యపునకు సూర్యుని యొక్క కుమారుడు శ్రాద్ధదేవుడు, ఆయనే వైవస్వతమనువు అని అంటారు. ఆయన తర్వాత ఆ వైవస్వతమనువునకు ఇక్ష్వాకు అనే కుమారుడు ఉన్నాడు. ఆ ఇక్ష్వాకునకు వికుక్షి, ఆయనకు శిశాదుడు. ఈ రకంగా మొత్తం 61 మంది రాజులు చెప్తారన్నమాట. 61 మంది రాజులు చెప్పిన తర్వాత నాయన రామచంద్రమూర్తి ముందు ఉన్నటువంటి వాడు మొత్తం 61 మంది. తర్వాత 62వ వ్యక్తి ఎవరయ్యా అన్నారు? రామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తి తర్వాత ఇంక ఎంత తరం ఉందయ్యా అన్నాడు. 61 మంది ఉన్నారన్నమాట. ఇటు 61 మంది, అటు 61 మంది, మధ్యలో రామచంద్రమూర్తి ఉన్నారన్నమాట. ఏకశక్తి కృపాశ్చాగ్రే మధ్యే రామో విరాజతే అనమాట. 61 మంది ఇటు, 61 మంది అటు ఉంటుండగా మధ్యలో రామచంద్రమూర్తి ప్రకాశిస్తున్నారయ్యా. తస్యతే చరితం కృత్సం సంక్షేపాక్ష ప్రవీణ్యం. ఓ పార్వతి, అట్టి రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి కథను నీకు సంక్షేపంగా చెప్తున్నాను, వినవలసింది అని ఈ శివావంశంలో అందరికంటే కూడా మహాలోక విస్తృతికి కీర్తి కలిగినటువంటి మహానుభావుడు దశరథుడు ఉన్నాడయ్యా అని ఆ దశరథ మహారాజు యొక్క దివ్యమైనటువంటి పరిస్థితిగా చెప్తున్నారు. అయితే దశరథ మహారాజుకు యుక్త వయస్సు వచ్చింది. ఆయన వివాహం చేసుకునేటువంటి పరిస్థితి వస్తే అప్పుడు కోసల దేశపు రాజు యొక్క కుమార్తె ఆ కౌశల్యాన్ని ఉన్నదన్నమాట. ఆమెతోటి కౌశల్య పట్టికానికి ఆమె కూడాను ఒక యోగ్యుడైన భర్త కోసం అన్వేషిస్తున్నారు. ఇలా ఉంటూ ఉండగా దశరథ మహారాజు చాలా ఉత్తమోత్తముడు అని చెప్పి తెలుసుకొని ఆ భానుమంతుడిని కౌశల్య యొక్క తండ్రి ఆయనతో చెప్పి చేస్తే ఏర్పాటు చేశారు. సంబంధం కుదిరింది. అంటే దశరథ మహారాజుతో వివాహం నిశ్చయమైంది. దశరథేన వివాహో నిశ్చితో ముద లగ్నార్థంతం సమానేదు, లగ్నం కోసం తీసుకొద్దామని 10 మంది దూతలు దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళారు. ఇలా ఉంటూ ఉండగా దశరథశ్చాపి సాకేతే సరయూజలే, ఇలా ఉంటూ ఉండగా వాళ్ళు వచ్చే లోపల దశరథ మహారాజు ఏం చేశారంటే ఆ దూతలు వచ్చారు కోసల దేశం నుంచి, ఈయన తీసుకువెళ్తాము, లగ్నానికి నిశ్చితాంబులాలు తీసుకున్న తర్వాత వివాహం చేసుకుందాము. ఇంత లోపల ఈ మహానుభావుడు సుమంతుడితో తన యొక్క మంత్రితో కలిసి ఆయన సరయూ నదిలో నౌకా విహారం చేద్దాం కొంతమంది పరివారాన్ని వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఇలా వెళుతూ ఉంటే ఇక్కడ ఇలా ఉంటూ ఉండగా ఒక రోజున తస్మిన్ కాలేదు లంకాయాం నిధిం పప్రచ్ఛ రావణ. అదే సమయంలో లంకలో ఉన్నటువంటి రావణాసుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఏమనంటే, తాత నాకు ఎవరి చేతిలో మరణం ఉందయ్యా అని అడిగాడు అనమాట. అడిగేసరికి అప్పుడు అన్నాడు, కస్మాన్మే మరణం బ్రహ్మం తత్వం మాం భక్తుమ రహసి, నాకు చెప్పవలసింది అన్నాడు.
అనేసరికి తద్రావణముచ శ్రుత్వా కథయామాసతం విధి. ఆయన ఏం లేదు, కౌశల్య అని ఉంది, ఆ కౌశల్యకి దశరథ మహారాజుతో వివాహం అవుతుంది, వారికి కుమారుడు కలుగుతాడు. ఎప్పుడు ఆయన వివాహం అయిన తర్వాత 67 సంవత్సరాల వయస్సులో అప్పుడు రామచంద్రమూర్తి ఆవిర్భవిస్తారు. సాక్షాత్ జనార్దనుడు ఆయన ఒక్కడుగా పుట్టాడు, ఒక్కడే నలుగురుగా పుడతాడు. చతుర్థ అన్నమాట, 4 రూపములుగా రామకృష్ణ భరతశత్రుఘ్న రూపంగా పుడతారు. అటువంటి వారు ఆ మహాభావం చేతిలో నీకు మరణం ఉందయ్యా అని అన్నారన్నమాట. అయితే ఆయన ఎక్కడున్నాడు అని అన్నారు. రామచంద్రమూర్తి ఎక్కడున్నాడు? రామచంద్రమూర్తి కాదు, అలా దశరథ మహారాజు ఇంకా పెళ్లి కాలేదని. ఎప్పుడు అవుతుంది ఆయనకి అన్నాడు. పంచమే అని, ఇవాటి నుంచి 5వ రోజున ఆయన వివాహం లగ్నస్య రామో దశరథస్య దివసో నిశ్చిత. 5వ రోజున ఇవాటి నుంచి 5వ రోజున నిశ్చయించారు మీరు అన్నారు. అనేసరికి తద్విధేయ వచనం శ్రుత్వ, ఆ మాట విన్నాడు. వెంటనే పుష్పక విమానం మీద ఎదుగుతున్నటువంటి వాడి దశరథుడు బయలుదేరాడు. వెళ్ళి అక్కడికి అయోధ్యకి వెళ్ళాడు. అయోధ్యలో వెతికాడు. ఎక్కడున్నాడయ్యా దశరథ మహారాజు? లేరండి, నౌకా విహారకు వెళ్ళారన్నాడు. ఆ నౌక ఎక్కడుంది? సరయూ నదిలో ఉన్నారు. ఆ సరయూ నది దగ్గరికి వెళ్ళి అక్కడ వెంటనే ఆ ఉన్నటువంటి ఆ నౌకరిని సరయూ జరే కదా సర్వే మృదాస్తత్రే, అక్కడ వెంటనే అందరినీ కూడా ఆ నౌకరి కాస్త 2 ముక్కలు చేశాడు. 2 ముక్కలు చేస్తే ఒక ముక్కలో అనేక మంది పరివారం ఉంటే వాళ్ళంతా మునిగిపోయారు. ఇంకొక ముక్క ఉన్నది, అది ఏముందైనా దశరథ నౌకాఖండో పరిస్థితి. మీ యువతలు ఉన్నటువంటి ఆ నౌకాఖండ మీద ఆ దశరథుడు సుమంత్రుడు ఇద్దరు ఉన్నారు. వారిద్దరు కూడా నెమ్మదిగా ప్రవాహంలో కొట్టుకొని అది కాస్త ఎక్కడుంది అన్నాడు, ఒక సముద్రంలో కలిసేట్టుగా ఉందన్నమాట. సరయూ నది సముద్రము కలిసేటువంటి ఆ సంగమం, ఆ ప్రాంతంలోకి గత్తా భాగీరథి నది, ఆ తర్వాత గంగను కలిసేటువంటి ప్రదేశం ఉంది. అక్కడికి వెళ్ళిపోయి అందులో కలిసిందిట. తతహా సముద్ర మధ్య, అట్నుంచి సముద్ర మధ్యంలో పడింది. జీవిత ఈశ్వరేచ్ఛయ అలా కొట్టుకొని వెళ్ళి వాడు ఎలాగో అలా బతికారయ్యా అన్నారు. ఇలా ఉంటూ ఉండగా రావణ కోసలం దత్త, వీడిద్దరు పోయారని అనుకున్నాడు. కానీ ఇంతలోపు రావణాసుడు అసలు కౌశల్య కూడా లేకుండా చేస్తే దశరథుడు అలాగూ లేడు. కౌశల్య కూడా లేకుండా చేస్తే కౌశల్య దశరథుడు లేనప్పుడు వాడికి రామచంద్రమూర్తి పుట్టే అవకాశమే లేదు. కాబట్టి సతికుట్టే చిత్ర ప్రసంగ అని సంస్కృతంలో ఒక మాట, గోడ ఉంటే బొమ్మ అన్నారు. దశరథ మహారాజు ఉంటే కదా రాముడు పుట్టడం అనేది, అది లేనప్పుడు రాముడే పుట్టినప్పుడు నాకు మృత్యువే ఉండదు కదా అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాడై వెంటనే కౌశల్య దగ్గరికి వెళ్ళి ఆ కౌశలం కాస్త ఆ భానుమంతుడైనటువంటి ఆ కౌశలరాజుని కాస్త సంహారం చేసి ఆ కౌశల్యని కాస్త అపహరించి స్త్రీని చంపడం ఎందుకని చెప్పి ఒక పెట్టెలో పెట్టి ఆ పెట్టెని కాస్త నీళ్ళలో సముద్రంలో పడేశాడు. పడేస్తే అది ఏం చేస్తుంది అని తిన్నగా వెళ్ళి కొట్టుకుంటే ఒక తిమింగడం కాస్త దాన్ని నోట పెట్టుకున్నది. తిమింగడం మత్స్యం వసంతం లవణార్ణవే చిత్తే విచారయామాస. వెంటనే అది కాస్త తీసుకుంది. ఆమె కాస్త చనిపోతుందే అని అనుకున్నాడు. ఇలా ఉంటూ ఉండగా తిమింగళ ఇమాం న్యాసభూతాం కరోమ్యహమ్మని, ఆ తిమింగళానికి న్యాసంగా దీన్ని జాగ్రత్తగా ఉంచు అని అన్నారు. అనేసరికి నిశ్చిత్య మనసు పేటికాయాం నిధాయ, ఆ పెట్టిన కాస్త తన యొక్క ముఖంలో పెట్టుకొని ఆ రావణాసుని యొక్క ఆజ్ఞని పరిపాలిస్తున్నట్టుగా తిమింగళం సంచారం చేస్తుంటే ఎదురుకుండగా ఇంకొక తిమింగళం వచ్చింది దీంతో పోట్లాడటానికి. ఇంత లోపల ఈ తిమింగళం ఏం చేసిందంటే, ఆడ తిమింగళం ఈ పక్కన ఉన్నటువంటిది ఒక ద్వీపం ఉంటే ఆ ద్వీపంలో ఈ పెట్టెను కాస్త పెట్టి అవతల తిమింగళంతో పోరాటం మొదలుపెట్టింది. అప్పుడు అదే ద్వీపంలో, ద్వీపం అంటే ఏంటి, అటుపక్క ఇటుపక్క ద్వీప ద్వీప అంటారు వ్యాకరణ దీక్ష అనమాట. అటుపక్క ఇటుపక్క నీరు ఉంటుంది, మధ్యలో మెట్ట ప్రదేశం ఉంటుంది అనమాట. అందువల్ల అక్కడ ఈ పెట్టెను పెట్టి ఆ యుద్ధం చేయడం మొదలుపెట్టింది. అయితే ఈ పెట్టెలో ఉన్నటువంటి ఈమె ఎప్పుడైతే ద్వీపం మీద ఉన్నదో అక్కడే దశరథుడు సుమంత్రుడు ఇద్దరు కూడా ఉన్నారన్నమాట. ఉండేసరికి ఈ పెట్టె తీసి చూసేసరికి ఎవడే మీరు చూసినటువంటి అమ్మాయి ఈమె, నీతోనే కదా రేపు 5వ రోజు మీకు పెళ్లి కావాల్సింది అని అలా అనుకున్నారన్నమాట. అనుకునేసరికి సరే అని, అయితే ఇప్పుడు 5వ రోజు అమ్మనే అయింది, తిరుగుడంతా అయ్యేసరికి కాబట్టి శుభముహూర్తం కదా ఇప్పుడు పెళ్లి చేసుకుంటే మంచిది అని సుమంత్రుడు చెప్పంగానే వాళ్ళిద్దరు కూడా వివాహం చేసుకుంటున్నారు అన్నమాట. అప్పుడు వెంటనే ఇలా జరుగుతూ ఉండగా రావణాసుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నేను వాడిని సంహారం చేశానయ్యా, అయిపోయింది వాడి పని, నాకు జయించేవాడు ఎవడు పుట్టే అవకాశమే లేదు అన్నాడు. నాయన ఉండరా అబ్బాయి ఒక్కసారి అని చెప్పి పద్మసభలో కూర్చొనున్నాడు. ఉండరా నాయన ఒక్కసారి ఎవరితో వివాహం ఇక్కడి నుంచి ఆశీర్వదించాలని చెప్పి అప్పుడు ఓం పుణ్యాహం అని ఆ మహానుభావుడు ఆశీర్వచనం చేశాడు. రావణ సంభ్రమాత్మ, ఏమిటి ఎవరిని ఆశీర్వదిస్తున్నామన్నారు అనేసరికి దశరథుడు కౌశల్య ఇద్దరు వివాహం అయింది, వాళ్ళని ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. అదేమిటి నేను ఇంత పని చేశాను కదా అన్నాడు. అది ఏమీ కాలేదు నాయన. తదా విధిం వృషాకృతం దూతాన్ని సంప్రేష సాధన తిమింగళ
శ్రీమదాత్ సమానీయ పేటికాం బ్రహ్మణవంతరే సముద్ఘాట్య దదశాసు. ఇంత లోపల ఏమైంది అన్నారు, ఎవరిద్దరికైతే వివాహం అయిపోయింది. బ్రహ్మదేవుడు ఒక పని చేశాడు, జటాయువును పంపించాడు. ఆయన ఆ దంపతులు ఇద్దరు సముద్ర మధ్యంలో దీపంలో ఉన్నారు, నువ్వు వాడిని కాస్తా నీ నెమ్మదిగా ఒడ్డు చేర్చి వాడిని కాస్తా అయోధ్యకి చేర్చు అని అన్నట్ట. అనగానే జటాయువు వెంటనే వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళి తన యొక్క భుజం మీద పెట్టుకొని సుమంత్రుడితో సహా ముగ్గురిని తీసుకుని వెళ్ళి అయోధ్యకి చేర్చాట. అందుకోసం జటాయువుతోటి రామచంద్ర దశరథ మహారాజుకు అనుబంధం అదనమాట, ప్రాణరక్షణ చేశాడని. అందుచేత తన తండ్రికి ప్రాణరక్షణ చేసి వాళ్ళిద్దరిని నగరానికి చేర్చినటువంటి ఆ పుణ్య విశేషాన్ని బట్టే ఆయనకి అంత్యక్రియలు రామచంద్రమూర్తి చేశారయ్యా అని చెప్తారు. ఎందుకంటే అనేక చోట్ల తెలియనటువంటి విషయాలు ఇక్కడి నుంచి తెలుసుకోవచ్చు అయ్యాడు. శాస్త్రంలో కూడా ఒక మాట ఉంది, అనుక్తం అన్యతోగ్రాక్షమని. ఈ శాస్త్రంలో చెప్పని విషయాలు ఏదైనా ఉంటే ఈ వ్యాకరణం లేకపోతే పూర్వమీమాంస నుంచి తెచ్చుకోండి, పూర్వమీమాంస లేకపోతే ఉత్తర మీమాంస నుంచి తెచ్చుకోండి, ఇలా అప్పు తెచ్చుకొని కార్యక్రమాలు చేసుకోవడం ఉన్నదన్నమాట. అందుచేత శ్రీమద్ రామాయణంలో తెగనటువంటి అనేక సందేహాలకు సమాధానం ఇక్కడ లభిస్తుంది నాయన అని కూడా చెప్తారన్నమాట. అందుచేత ఈ విధంగా ఎప్పుడైతే ఆ మహనీయుడు ఆ బ్రహ్మదేవుడు చెప్పగానే బయలుదేరి వెళ్ళారు. ఇప్పుడు ఏమైంది అంటే భవిష్యం కౌశల్యగా స్థాపితాస్యా వేదికాయాం తయాపుర. కౌశల్యం ఇచ్చాం కదా, అది ఏమైపోయింది అని ఆశ్చర్యపడ్డారు. అయితే ఏదైతే అది అయింది అని చెప్పి మళ్ళా ఇప్పుడు నేను వెళ్ళి సంహారం చేస్తానని రావణాసుడి యొక్క నిర్ణయం చేస్తే, నాయన నువ్వు ఇప్పుడు సంహారం చేయకపోతే ఇప్పుడే రామచంద్రమూర్తి భక్తుడిని సంహారం చేస్తారు, అది గుర్తుపెట్టుకో నాయన అన్నారు. అందువల్ల కృత్వా స్వరాజ్యం జామాత్రే దరో ప్రీత్సాహిపుత్రికాం. ఆ కోసల దేశాధిపతి తన యొక్క రాజ్యం అంతా కూడాను ఆ జామాతకి ఇచ్చేసి వెంటనే ఆయన కాస్త దివ్యమైనటువంటి ఆనందాన్ని పొందారయ్యా. ఈ రకంగా దశరథ మహారాజు యొక్క వివాహమైంది. ఆ తర్వాత సుమిత్రను వివాహం చేసుకున్నారు. మగధ దేశాధిపతి యొక్క కూతురైనటువంటి సుమిత్రను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కైకేయ నృపతే కన్యాం కైకేయీం పద్మలోచనాం. కేకయ దేశం అని ఒక దేశం, దేశానికి అధిపతి కైకేయుడు అని అంటారు అన్నమాట. కైకయ అనే దానికి అర్థం ఏంటంటే రామాయణ శిరోమణి గారు రాశాడు, కా ఏక ఈయ ఇస్ ఈక్వల్ టు కైకేయ కైకేయి అని అంటారు అన్నమాట. కైకేయికి ఆ పేరు ఏమిటి ఎందుకు వచ్చింది అన్నాడు, కేకయ దేశాధిపతి కూతురు కాబట్టి కైకేయి అని ఒక మాట. కానీ అసలు అర్థం ఇంకోటి ఉందయ్యా. రామ కా అంటే సుఖము, ఎవరి యొక్క సుఖము? రామచంద్రమూర్తి యొక్క సుఖము. ఏక ముఖ్యంగా, ఈయ కోరుకునేది కాబట్టి ఆవిడ కైకేయి అని పేరు అన్నమాట. రామచంద్రమూర్తి సుఖంగా ఉండాలి, గొప్ప స్థితిలో ఉండాలి అని కోరుకునేది. అందుకోసమే అరణ్యానికి పంపించినా కానీ ఆ వాళ్ళందరినీ ఋషులందరినీ రక్షించడం, అసుర సంహారం చేయడం ఇదే ముఖ్యంగా పెట్టుకొని అనేక నిందల్ని అనుభవించడానికి కూడా సిద్ధపడ్డది కాబట్టి కైకేయి కూడా మహానుభావుడు యుద్ధం ఇచ్చారు. అయితే ఈ రకంగా తను రాజా దశరథ సుమిత్ర వాళ్ళిద్దరిని కూడా అంటే సుమిత్ర కైకేయిని కూడా వివాహం చేసుకున్నారు. తర్వాత ఎంతమంది ఉన్నారయ్యా అన్నారు. ప్రస్తుత రామాయణంలో అయితే 360 మంది భార్యలు ఉన్నారు ఉన్నది అనమాట. ఇక్కడ సప్తశతకత్రాణ్యకరో నృప. రామాయణంలో ఇక్కడికి కూడా కొద్దిగా తేడా ఉంటుంది, కథా తేడా. కల్పభేదం చేతనే తేడా చెప్పుకోవాలి. ఎందుకంటే వాల్మీకి మహర్షి రాసేటప్పుడు ఒక్క యుగంలో ఒక త్రేతాయుగంలో ఉన్న రామచంద్రమూర్తి కథ రాయలా. ఈ 100 కోట్ల శ్లోకాల్లో అనేక కల్పాల్లో ఎన్నెన్ని త్రేతాయుగములు ఉన్నావో అన్ని త్రేతాయుగముల్లో ఉన్నటువంటి దివ్యమైనటువంటి కథ ఏదైతే ఉందో ఆ కథ అన్నింటిలో కూడా అక్కడక్కడ ఆయా దీపాల్లో ఆ కథ వచ్చేట్లు రాశారు. అది శ్రీమద్ భాగవతంలో కూడా వేదవ్యాసుల వారు కృష్ణ చరిత్రను అనుధ్యానం చేసుకొని భాగవతం రాద్దాం అనుకున్నప్పుడు ఎన్ని కల్పాల్లో, ఎన్ని ద్వాపరయుగంలో, ఎన్ని ద్వాపరయుగాల్లో ఎన్ని కృష్ణ కథలు ఉన్నావో ఆ కథలన్నింటినీ కూడా అనుసంధానం చేసుకొని ఆ మహానుభావుడు ఆ కథ రాశారని వంశీధర్షంలో స్పష్టంగా చెప్పుకున్నారన్నమాట. అందుచేత ఎత్ర అయోధ్యాధిపతి మహాన్ జయస్తత్ర సందేహ తాంసత్వా పవనోజవాత్. ఇలా ఉంటుండగా తస్మిన్ శాశ్వత రాజ్యం స్థిత అయోధ్యాపురి. ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉండగా ఆయన ఎలా ఉందయ్యా అన్నాడు. ఎక్కడా కానీ యుద్ధం అనేటువంటిది లేనే లేదుట. అలాంటి స్థితిలో తత్ర మాగభూమవదు శ్రేష్ఠ ఎత్ర అయోధ్యాధిపతి మహాన్. ఆయన ఉన్నాడో అక్కడ సందేహం లేదు, జయము తప్ప ఇంకొకటి వేరే లేదు అన్నారు. ప్రార్థయామాస ద్రౌపదిం. ఇలా ప్రార్థిస్తుండే ఏతస్మిన్ అంతరే తత్ర సంగ్రామే అతి భయావహే. ఒక రోజున దేవతలతోటి యుద్ధం జరిగితే ఆ దేవతలు ఆ దశరథ మహారాజు యొక్క సహకారాన్ని కోరారట. కోరితే అప్పుడు ఏం చేశారయ్యా అన్నారు. ఆయన యుద్ధం చేస్తూ ఉంటే దశరథ మహారాజు దేవతల పక్షాలు యుద్ధం చేస్తుంటే రథం కాస్త ఇరుసు వెంటనే కాస్త ఊడిపోయింది. ఊడిపోతే ఆయన పడిపోయేటువంటి పరిస్థితి. ఈయనతో పాటు కైకేయి కూడా వెళ్ళిందిట. వివాహం చేసుకున్నటువంటి 3వ భార్య ఆమె వెళ్ళి ఎప్పుడైతే ఆ ఇరుసు పడిపోయిందో ఆ ఇరుసు ఉన్నటువంటి చోట తన
కుడి చేయి కాస్త ఆ ఇరుసును పడినటువంటి ఆ రంధ్రంలో పెట్టిందిట. అప్పుడు అక్షవత్సానిజం హస్తం చకార జయహేతవే, ఆయన భర్త ఓటమిని పొందకూడదు, కింద పడిపోకూడదని తన యొక్క ఆ ఇరుసులో తన చేయి పెట్టి ఆపిందనమాట. అప్పుడు వెంటనే తయాదు పూర్వం బాధ్యత అసలు ఎలా వచ్చిందయ్యా ఆ కఠినమైనటువంటి ఆ స్థితి, ఆ చెయ్యికి ఎలా వచ్చింది అన్నారు. అంటే వాళ్ళ ఇంటికిట ఎప్పుడు ఒకనొక సందర్భంలో ఒక మహానుభావుడు వచ్చాట, ఒక ఋషి. ఆ తయాదు పూర్వం బాధ్యత్వాత్ మర్ష్యాస్యం కస్యచిన్ మునే, ఒక మహానుభావుడు ఒక ఋషి వచ్చాట. ఋషి వచ్చి తపస్సు చేసుకుంటున్నాట. కైకేయి మహారాజు ఇంటికి వచ్చినప్పుడు ఒకసారి వస్తే ఆయన కాస్త జపం చేసుకుంటుంటే ఈ పిల్లతనం చేత ఆవిడ ఏం చేసిందంటే కాటుకంతా కూడా ఆయన మొహాన్ని రాసేసిందిట. రాసేసేసరికి నల్లబడిపోయింది. మష్యాస్యం కస్యచిన్ మునే, ఆయన ముఖం, ఆయన పేరే మష్యాస్యుడు అని అంటుంటారు అన్నమాట. మష్యాస్యం కస్యచిన్ మునే కృష్ణవర్ణం కృతం తేన శబ్ద తే వ్యపవాదత. ఎప్పుడైతే ఆ మహర్షి యొక్క ముఖం మీద నలుపు రంగు రాసిందో వెంటనే ఆయన కొద్దిగా తల ఛానంలోంచి బహిర్ముఖుడే వచ్చి, నీవు ఎప్పుడు కూడాను ఈ నా ముఖం ఏ రకంగా నలుపు చేశావో నీ కీర్తి అంతా కూడా నలుపైపోవుగాక అని, అంటే మరణమైనటువంటి కీర్తిని పొందుదువుగాక అని అన్నారు. ఆ తర్వాత ఆయనకి ఏదైనా ఇచ్చేటప్పుడు ఏం చేసిందంటే ఆయన ఎడం చేత్తో ఇవ్వడం మొదలుపెట్టిందిట. ఎడం చేత్తో ఇలా ఇస్తూ ఉంటే నీ చెయ్యి కాస్త అయస్వరూపంతో అంటే ఒక ఇనుముతో సమానమైపోవుగాక అన్నారు. అందువల్ల ఆమె చెయ్యి కాస్త ఇనుమైపోయింది అని చెప్తా. తస్యై దాని తదో వరం శ్రీ విప్రహ తమ తమ మామకరో వరాత్ భవిత వజ్రఘటన పాపినాశన చేష్యతి. నీ చెయ్యి ఎప్పుడు కూడాను అది కుఠితం కాదు అని చెప్పి ఆ రెండూ కూడాను ఆ రకంగా చెప్పడం చేత ఈమె ఒక శాపాన్ని పొందింది, ఒక వరాన్ని పొందింది. ఆ తర్వాత ఈ దశరథ మహారాజుని ఆ యుద్ధంలో రక్షించిన కారణం చేత 2 వరాలు అడిగింది ఆమె. తౌ దదో వరౌ దౌదస్యై స న్యాసభూతౌ కృతౌ తయా యదాహం న్యాసయిష్యామి. అప్పుడు వెంటనే ఆ 2 వరాలు కూడాను జాగ్రత్తగా అట్టి పెట్టుకున్న సందర్భంలో వచ్చినప్పుడు అడుగుదామని చెప్పి ఇలా ఉంటూ ఉండగా దశరథ మహారాజు రాజ్యపాలన చేస్తున్నప్పుడు ఒక రోజున ఆయన ఏం చేశారయ్యా అన్నాడు. ఆయనకి వేటాడు నిశాయాం మృగయాయాం మహాబలే చకార వారిబంధంచ అవధి ధ్వనచరాన్ బహువును. ఒకసారి వేటాడడానికి వెళితే ఆ సందర్భంలో ఒక శ్రవణ కుమారుడు అనేటువంటి ఒక వైశ్య కుమారుడు తన తల్లిదండ్రులు ఇద్దరినీ కూడా కాశీకి తీసుకెడుతూ మధ్యలో ఆయన ఏం చేశాడు అంటే అప్పుడప్పుడు దింపుతూ కాశీన్నేతం యయో వైశ్య ధర్మబాధ భయాన్నిషి నీరంపాదం శిశోదేహి ఆవయోశ్చ ఇది ప్రార్థిత. ఆ తల్లిదండ్రులను తీసుకుని ఇటుపక్క అటుపక్క ఆ త్రాసులో పెట్టుకుని తీసుకున్నట్టుగా తీసుకెడుతూ ఉంటే మధ్యలో ఆపి ఉంటే ఆ తల్లిదండ్రులు ఇద్దరు అడిగారట, నాయన మేము కొద్దిగా దప్పిక కొని ఉన్నా నీళ్లు తీసుకురారా అబ్బాయి అన్నారు. అంటే సరైన నీళ్లు తీసుకొద్దామని ఆయన పెడుతూ ఉంటే ఆయన కుండతోటి నీళ్లు ఎప్పుడైతే ముంచుతున్నారో దూరంగా ఉన్నటువంటి దశరథ మహారాజుకి ఒక ఏనుగు అక్కడ ఉన్నదేమో అని చెప్పి ఏనుగును కొట్టడానికి తగినంత వేగంతో బాణాన్ని వదిలాడు. విషయం ఏమిటంటే కాళిదాస్ చెప్తాడు దీనికి సమాధానాలన్నీ ఎక్కడెక్కడెక్కడ వెతుకుతే కనిపిస్తాయి అనమాట. వనగజాన్ని చంపకూడదండి, చంపకుండా ఏం చేయాలి, దాన్ని పడిపోయేట్టు చేయొచ్చు. అందువల్ల దాన్ని ఏం చేశాడంటే ఎంత మటుకు ఆ ధనస్సులకు బట్టి లాగి కొట్టవచ్చో, ఆ కొడితే ఎంత మటుకు గుచ్చుకుంటుందో, ఎన్ని అంగుళాలు గుచ్చుకొని అది స్పృహలకు పడిపోతుందో అంతవరకు కొట్టడం చేయాలన్నమాట. కానీ అక్కడ ఉన్నది ఒక మానవుడు. ఆ మానవుడికి ఉన్నటువంటి శక్తి కంటే ఆయన దశగుణ 10 రెట్లకు పైన ఇంకా ఎక్కువ శక్తి ఉంటుంది ఏనుగుకి. అందువల్ల దాని చర్మం కూడా అంత గట్టిగా ఉంటుంది. ఈ మానవుడి చర్మం అలా ఉండదు. ఎప్పుడైతే ఒక ఏనుగును కొట్టడానికి తగినటువంటి వేగంతో కొట్టాడో అది కొట్టగానే శ్రవణ కుమారుడికి అది గుచ్చుకొని అతను మరణించినటువంటి పరిస్థితి ఏర్పడింది అనమాట. అది కారణం అనమాట. వనద్దిపో హంతవ్యశ్చేది జానన్నపి నృప. వనగజాన్ని చంపకూడదని తెలిసినప్పటికీ కూడా రాజుగారు వేశారు, చంపకూడదనే వేశారు. కానీ అది ఒక వైశ్య కుమారుడికి తగిలేసరికి ఆయన కాస్త పడిపోయాడు. అవిపులహ నృప బాధపడ్డాడు. తర్వాత ఆ మహానుభావుడు ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి క్షమించమంటే వాడు కూడా నావలే నీవు కూడా పుత్ర దుఃఖాన్ని పొందుతావు అన్నారు. అంటే పుత్రుడు లేనివారికి పుత్ర దుఃఖం ఏమిటి, దీన్ని బట్టి తెలిసింది అనమాట. ఓహో పుత్రుడు కలుగుతారు, ఆ పుత్రుడితో వియోగం ఉంటుంది, తద్వారా మరణం ఉంటుంది అనమాట. దానివల్ల దశరథ మహారాజు దుఃఖపడ్డా, ఓహో పుత్రుడు కలుగుతాడు కాబోలు అని ఒక ఆనందమే కలిగింది అని చెప్తుంటారు అనమాట. నృపదేవుడి దోషశాంతత్వం తురగాధురం. ఆ తర్వాత ఈ ఇద్దరు కూడా చనిపోవడానికి వాడు కూడాను ప్రాణత్యాగం చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ శ్రవణ కుమారుని యొక్క ఆ చంపడానికి కారణమవడం చేత ఆయన అశ్వమేధయాగం చేశారట. చేసి ఆ నృపేణ కార్యమాస సాకేతే సరయూతటే ఆ చేసి ఆ తర్వాత ఏం చేశారయ్యాను
భాండక మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ రామపాదుడు అనేటువంటి మహానుభావుడు, ఆయన ద్వారా కూడాను పుత్రకామేష్టి యాగం ఇదంతా కూడా చేశారు. చేస్తే అప్పుడు రామపాద ఆయనకి శాంతాదేవిని ఆయన నుంచి వివాహం చేశారు. దశరథుని యొక్క కుమార్తె ఆమె. ఆయన రామపాదుని యొక్క తండ్రికి ఇచ్చినారన్నమాట. అందుచేత సపురీం ఆనయామాసతమ్ముని సతుర్ ఆజ్ఞే అనవర్చస్సు నిరూప్య ఇష్టం మరుత్వత ఈ రకంగా ఉంటూ ఉండగా ఆ పుత్రకామేష్టి యాగం వల్ల దివ్యమైనటువంటి సంతతి కలిగిందయ్యా అన్నారు. అది ఎటువంటి వాళ్ళు అయ్యా అన్నారు అంటే నా రామలక్ష్మణ భరతశత్రుఘ్నులు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుభవించారట. అయితే దీన్ని పాయసాన్ని కాస్త విభాగం చేసినప్పుడు ఏం చేశారయ్యా అన్నారు. రాజ్ఞా విభక్తం స్త్రీక్ష తత్ కైకేయ్య దుష్టభావత. ఆ ఎప్పుడైతే ఇచ్చారో అదంతా కూడాను కైకేయి ఏం చేసింది, ఆ దుష్టభావం చేత అహర పాయసం హస్తాత్. అయితే దుష్టభావం చేత ఎప్పుడైతే కైకేయి ఏం చేసింది, పాయసాన్ని కాస్త కొంత దొంగతనం చేసింది. హస్తాత్ ఆమె ఎప్పుడైతే తీసుకొని పెడుతున్నదో ఇంత లోపల ఒక డేగ గరుడపక్షి వచ్చి శాప విమోచకం హస్తాత్ వృద్ధి శాప విమోచకం సువర్చర అప్సరోముక్ష నృత్యభంగాత్ స్వయంభువ. ఆ తర్వాత అక్కడి నుంచి ఆమె దగ్గర నుంచి కాస్త కొంత వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది అయ్యా అన్నాడు అంటే ఒక అప్సరస దగ్గరికి వెళ్ళింది. ఆమె ఎవరయ్యా అన్నారు. ఆమె కాస్త అంజనగిరి అవుతుందా భృత గతి అంటే ఈ పాయసంలో కొంత భాగం వెళ్ళి ఒక అప్సరస దగ్గరికి వెళితే ఆమె అంజన అయితే ఆ అంజన కుమారుడుగా ఆంజనేయ స్వామి గారు పుట్టారంటే ఈ పాయసంలో ఒక భాగం ఆయనకు కూడా చెంది. తద్వారా అందుకోసమే రామచంద్రమూర్తికి సోదరుడు అంటే ఎంత ప్రేమో అంతకంటే అధికాధికమైన ప్రేమ కలగడానికి కారణం సుమా అని కూడా చెప్తారన్నమాట. అందుచే సువర్చల అప్సరోముక్ష నృత్యభంగా స్వయంభువ శక్తాజాతానుషా గృధ్రి తయా వేధా సుతోషితహాని రక్షితవి అంజనగిరో తదాదే భక్తాగతి అప్సరాత్వం పూర్వచ్చ భవిష్యసి న సంశయ అని ఈ రకంగా అన్నారు. కైకేయి దత్తం కించిత్ పాయసం. ఇక్కడ ఆ పిల్లల పుట్టడంలో ఉన్నటువంటి తేడా కూడా కొద్దిగా చూపించున్నారు. అథతా భక్ష్యామాసు వాళ్ళందరూ కూడా ముగ్గురు ఆ కౌసల్య సుమిత్ర కైకేయి ఆ పాయసాన్ని తీసుకోవడం దానివల్ల కలిగినటువంటి దోహద క్రియలు అంటే గర్భవతులు కలిగినటువంటి ఏ రకమైనటువంటి లక్షణాలు ఉన్నావో అవన్నీ కూడా కలిగినాయి ఆయన అని చెప్పి ఈ రకంగా మొదటి సర్గతాలకు కథను పూర్తి చేశారు. తర్వాత ఇంత లోపల భూమి దశాస్యాది ప్రపీడిత భూదేవి ఒక ఈ రావణాది రాక్షసుల యొక్క బాధను తట్టుకోలేక వెంటనే బ్రహ్మదేవుని కాస్త ప్రార్థిస్తే బ్రహ్మణ ప్రార్థయామాస విష్ణు శోభితాపురవేత్. అప్పుడు బ్రహ్మదేవుడు కాస్త మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేసరికి అప్పుడు చెప్పారు నేను భూమి యందు అవతరిస్తాను. అప్పుడు భవంతు కవయ సర్వాహ. అప్పుడు వీళ్ళందరూ సురులందరూ దేవతలంతా కూడాను కవి రూపంగా వీళ్ళంతా ఆవిర్భవిస్తారు సుమా అని అన్నారు. అయితే ఇంత లోపల గంధర్వ స్త్రీ ఒక ఆమె పేరు దుందుభి ఉంది. ఆమె ఏం చేస్తుంది అంటే ఆ దేవకార్యం యొక్క సిద్ధి కొరకు ఆమె కాస్త ఉంటుంది. ఆమె ఏం చేస్తుంది అన్నాడు. మంథర అనేటువంటి పేరుతోటి ఆమె కాస్త ఆవిర్భవిస్తుంది సుమా. భౌతత్వ రాజ్య విఘ్నార్థ సిద్ధయే. ఆయన పట్టాభిషేకం చేసేటప్పుడు విఘ్నం చేయడం కోసం ప్రత్యేకించి ఆమె అడిగారట. స్కాందంలో ఒక చోట వస్తుంది అనమాట. నువ్వు ఆ రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి అవతార సందర్భంకు ప్రధాన కారణ స్వరూపాన్ని అవుతావు. అయితే జీవితాంతం కాదు, కల్పాంతం కాదు, యావత్కాలం సూర్యచంద్రుడంత కాలము నిందకు పాత్రురాలు అవుతావు. ఇష్టమేనా అన్నదట. అంటే ఏదైనా సరే రామచంద్రమూర్తికి ఆయన సేవ చేసేటువంటి విషయంలో నిందనైనా సరే ఒక యశస్సుగా భావించి నేను ఆవిర్భవిస్తానని చెప్పి ఆ దుందుభి అనేటువంటి అప్సరస ఆవిర్భవించింది అని కూడా చెప్తారు. పునఃమాపురాంతే కుబ్జాత్వం కంసమందిరే. తర్వాత రెండవ జన్మ ఏమిటయ్యాడు. కుబ్జ అనే రూపంతో కంసుని యొక్క ఇంట్లో నువ్వు ఆ రకంగా పనిచేసేటువంటి ఒక స్త్రీగా కూడా ఆవిర్భవిస్తావు అని అన్నారు. అప్పుడు ఈ మాట వేసే కదా విష్ణు చైత్రమాసి ఆ రామచంద్రమూర్తి శ్రీ మహావిష్ణువు ఆయన ఆవిర్భవించారయ్యాడు. చతుర్భుజ పీతవాస మేఘశ్యామో మహాద్యుతి. ఆ చైత్రశుద్ధ నవమి నాడు మిట్ట మధ్యాహ్నం మహానుభావుడు రామచంద్రమూర్తి ఆవిర్భవించారు. ఆ తర్వాత ఇద్దరు ఆవిర్భవించారయ్యా. కైకేయికి యమళవు అన్నాడు. కైకేయికి యమనుడు ప్రస్తుత భరతుడు ఒక్కడే అని. ఆ తర్వాత అలా కాదు, సుమిత్ర విషయంలో చెప్తుంటారు. ఆవిర్భూతో ద్వౌ యమనౌ కైకేయ్యాః శంఖచక్రికే ఏవంతే జనితా బాలాః చత్వార సమయే శుభే. ఈ రకంగా శుభ సమయంలో ఈ రకంగా నలుగురు కూడా ఆవిర్భవించారు. రామచంద్రమూర్తి యొక్క స్వరూపం తర్వాత నలుగురు ఈ రకంగా ఆవిర్భవించారు. జ్యేష్ఠం రామంత కౌశల్యాతనయం అందరూ నామకరణం చేశారు. ఆ జ్యేష్ఠుడైనటువంటి ఆ మహానుభావునికి రామ అని పేరు పెట్టారు. అర్థం ఏమిటయ్యాను రమ క్రీడాయాం
యువకుల యొక్క హృదయంలో నిరంతరం రమించేవాడు, అందరినీ ఆనందపరిచేవాడు, అందువల్ల రాముడయ్య అన్నారు. ఆ తర్వాత సుమిత్రాతనుడికి లక్ష్మణం గురురబ్రవీత్, లక్ష్మణుడు అన్నారు. అంటే ఏమిటి? రామచంద్రమూర్తి యొక్క సేవ అనేటువంటి లక్ష్మ గుర్తు కలిగిన వాడు అనమాట. అందుచేత లక్ష్మణుడు అన్నాడు. అలాగే సోదరుని ఎందినటువంటి భక్తిని, సేవను ఆయన ఎందినటువంటి అనురాగాన్ని భరించేవాడు, హృదయంలో పెట్టుకునేవాడు భరతుడు, శత్రువును సంహారం చేసేవాడు శత్రుఘ్నుడు అని ఈ రకంగా రమణాద్ రామయేవాసౌ లక్ష్మణ స్థితి భరతశ్చేతి శత్రుఘ్న శత్రుదర్శనాత్ అని ఈ రకంగా ఆ పేర్ల యొక్క సార్థకతను కూడా చెప్పారు. వీళ్ళందరూ కూడా క్రమంగా వృద్ధిని పొందారు. నాయన ఇలా ఉంటూ ఉండగా ఒక రోజు విశ్వామిత్రుడు వారు వచ్చారు. ఆ రామచంద్రమూర్తిని తీసుకుని వెళ్ళమని చెప్పి అనేసరికి ఆయన నేను వస్తానన్నారు. నువ్వు రానవసరం లేదా, గర్భాత్ సంవత్సరే షష్ఠే జన్మత పంచమే సమే బ్రహ్మోత్సవకాలస్య కార్యం విప్రస్య పంచమే రాజ్ఞో బలార్థన షష్ఠే. ఆయన ఉపనయనం చేయాలి, వీళ్ళకి ఏ సమయంలో చేయాలి అన్నారు. అంటే రాజైనటువంటి వారికి షష్ఠే 6వ సంవత్సరంలో చేయాలి కాబట్టి ఆ రకంగా చేశారయ్యా అన్నారు. ఇంత లోపల ఆ విశ్వామిత్రుడు వారు రావడం, యజ్ఞ సంరక్షణ కోసం రామచంద్రమూర్తిని తీసుకెళ్ళడం, లక్ష్మణస్వామితో కలిసి రామించి రక్షణించి ఆపి వారిద్దరిని తీసుకున్న యజ్ఞ రక్షణార్థం వెళ్ళారు. మనోగసాం పితార్థాయ జఘ్నతో తాటకా సంహారం చేసి ఈ రకంగా చేయడం జరిగింది. ఆ తర్వాత రామచంద్రమూర్తి నిజపాద పద్మస్పర్శేన తాను గౌతమ ధర్మపత్ని. ఆ తర్వాత రామచంద్రమూర్తి వెళుతూ ఉండగా ఆ గౌతమ మహర్షి యొక్క భార్య అహల్యని కాస్త ఆ శాపముక్తురాలను చేసే నిష్కర్మషాం అద్భుత రూపయుక్తాంచకార. అహల్య అంటే ఎవరయ్యా అన్నారు. బ్రహ్మదేవుడు సృష్టించాట. ఎలా సృష్టించాడయ్యా అన్నాడు. అంటే ఆమె తయారు చేయడానికి అంత సౌందర్యవతి తయారు చేశాడంటే ఇంత సౌందర్యవతి ప్రపంచంలో ఇంతకుముందు ఎవరు లేరు అన్నట్టుగా తయారు చేశాట. దానికోసం సౌందర్య సాధనాలు ఎన్నో ముందు శిల్పం చిక్కాట. శిల్పం చిక్కి ప్రాణం పోశాట. ఆ శిల్పంగా చెక్కడానికి ఎంత కష్టపడ్డారంటే ఆ వస్తువు ఈ వస్తువు అన్ని ఉపయోగించాట. కానీ ఉపయోగించింది ఒకే ఒక్క వస్తువు ఉపయోగించలేదుట. దేన్ని అన్నారు? నాగలిని ఉపయోగించలేదుట. హలము అంటే నాగలి, అది ఉపయోగించకుండా ఆ హల్యం తయారు చేశాట. అందువల్ల హలం చేత పుట్టింది కాదు, హలం చేత పుట్టితే హల్య అవుతుంది అనమాట. నహల్య అహల్య అనమాట. అంటే హలాన్ని ఉపయోగించకుండా తయారు చేయబడినటువంటి ఆకృతికి ప్రాణం పోస్తే ఆవిడ అహల్య అయింది అనమాట. అప్పుడు ఆమె కాస్త గౌతమ మహర్షి విసృంచ ఇంద్రాధికారం సురాన్ అత స్మరణ మఖవ. ఆయన అందరి దిముఖి గౌ పరిక్రమాత్. ఎవరైతే భూమండలాన్ని అంత తొందరగా తిరిగి వస్తాడో అటువంటి వారికి ఇస్తానని చెప్పన్నాడు ఆ అహల్యను అనేసరికి అప్పుడు అందరూ ఇంద్రాదేవతంతా చకచకచక బయలుదేరేసరికి ప్రసవిస్తున్నటువంటి ఒక ఆవు ఉంటే ఆ ఆవు ద్విముఖి అంటారు అనమాట. అంటే ప్రసవించే సమయంలో ఇటుపక్క ఒక ముఖం ఉంది, ఆ తర్వాత అసన్ముఖం ఒక ముఖం ఉందన్నమాట. అందువల్ల వత్సముఖము మాతృముఖము రెండు కలిపితే ద్విముఖము. రెండు ముఖములు ఉన్నటువంటి ఆవును ఎవరైతే పరిక్రమ చేస్తారో అటువంటి వారికి యావత్ భూమండల ప్రదక్షిణ చేసినటువంటి పుణ్యం ఉంది కాబట్టి ఆ రకంగా మహానుభావుడు గౌతమ మహర్షి ప్రదక్షిణ చేస్తే ఆమెనిచ్చి వివాహం చేశారు. అది కోపం తెచ్చుకొని ఆమె ఎలాగైనా సరే స్వాధీనం చేసుకోవాలని కొద్దిగా పరీక్షించడం ఇదంతా జరిగింది. కల్పభేదాత్ వదంతీర్థం మునేశ్చాపి కేచన. కొంతమంది రకంగా కల్పభేదం చేత నదీ రూపంగా అవతరించిందని అహల్యని, ఆ రకంగా శిలారూపంగా ఉందని, ఆ రామచంద్రమూర్తి స్పర్శ చేతి రకంగా ఉందని కల్పభేదం చేత అనేక కథలు ఉన్నవి. ఆయన తతస్థౌ స్వర్గంధర్వపరిషదు పుష్పవృష్టిభి దత్త అహల్యాం గౌతమాయ జన్మదురు జాహ్నవీం ప్రతి అని అన్నారు. తర్వాత రామచంద్రమూర్తి రామం నౌకాం కాంక్షమాణం నౌకాపో వాక్యమబ్రవీత్. రామచంద్రమూర్తి ఆ నౌక మీద వెళుతుంటే నావికుడున్నాడు. ఆదావహం క్షాణయుక్త పాదరేణు స్తవ ప్రభో. స్వామి, మీ యొక్క పాదముని కాస్త కడుగుతాను ఆయన, ఎందుకంటే ఇంతకు ముందే విన్నాం మీ గురించినటువంటి కథ, అందుచేత ఆ స్త్రీ రూపంగా అవుతుందేమో, నాకు జీవనాధారం కాస్త పోతుంది ఈ నౌక కనుక లేకపోతే అని. అందుచేత క్షాళయామి తమ పాదపంకజన్ నాదదారు దృషలో కిమంతరం. కాబట్టి రాయిని నువ్వు కాస్తాను ఒక నా స్క్రీన్కి తయారు చేసిన వాడివి, అలాగే చక్కెర కూడా చేయగలుగుతావు కదా. అందుచేత నీ పాదముల ఎందు అరికాళ్ళలో ఒక మట్టి ఉంది, ఆ మట్టి ఒక చూర్ణం అనుకో, దానికి ఒక శక్తి ఉందిట. ఏమిటయ్యా అన్నాడు. మానుషీకరణ చూర్ణమస్థితే. అంటే ఒక స్త్రీ రూపంగా తయారు చేసేటువంటి ఒక శక్తి ఉందయ్యా అన్నారు. ఇదితే ఈ లోకే కథ ప్రధీయసి. అందుచేత రామచంద్రమూర్తి వనవాసం చేస్తున్నప్పుడు ఋషులంతా అనుకున్నారు, మనం చాలా సంవత్సరాలు తపస్సు చేస్తున్నాం, వివాహం అసలు ఈయన
రామచంద్రమూర్తి లాంటి వారు ఆయనే దివ్యమైనటువంటి సంసారం తీసుకున్నప్పుడు మనం మాత్రం వివాహం ఎందుకు చేసుకోకూడదని మహానుభావులంతా పురుషులంతా సమావేశం అయ్యాట. అలా చేస్తే రామచంద్రమూర్తిని ఆయన ఆడపిల్లని ఎవరిని అడిగితే ఎవరిస్తారు కనుక మన రూపాన్ని చూసి అందుకోసం రామచంద్రమూర్తి దగ్గర ఒక పద్ధతి ఉంది కదా, ఆయన కాలుని రాయి కాస్త పెట్టేస్తే ఆ రాయిని ముట్టుకుంటాడు, కాలుతో తొక్కుతాడు, దిగాలతో ఒక ఆడమనిషి అవుతుంది. ఈ ఆడమనిషి నాది, ఈ ఆడమనిషి నీది అట్ట పంచుకుందామని అంటున్నారు. అందుకోసం రామచంద్రమూర్తి వస్తుంటే వరసగా రాడు పెట్టారట. ఆయన సంచారం చేస్తుంటే వీళ్ళ సంగతి తెలిసింది. రామచంద్రమూర్తి వరే వీడు హాయిగా తపస్సు చేసుకున్న వాడు చేసుకోకుండా సంసారంలో పడదాం అనుకున్నారే అని చెప్పి అప్పుడు ఏం చేశారు అన్నాడు. రావణాసుడిని కాస్త ప్రేరణ చేసి తన భార్యను అపహరించేట్టు చేసి వాడి యొక్క దుష్టతమనం చేసేటువంటి స్థితి చేశారు ఆయన. అందుకోసము రామచంద్రమూర్తి ఇంత చేశారని రామాయణాంతరంలో చెప్పినటువంటి కథ ఇది. అందులో అదో వరవిధానైన నేతుమరహసి ఏదవృత్తం చాలా భంగ పర్యంతం. ఈ రకంగా ఎప్పుడైతే అతన్ని కాస్త ఉద్ధరించారు, నావికులను ఉద్ధరించారు, అంటే మిథులకు వెళ్ళారు. మిథులకు వెళ్ళేసరికి ఇది కోటిశ పార్థిమాయో చారణస్య చారణాస్య దశాశ్వకి అందరూ వచ్చారు. అనేక మంది రాజులు వచ్చారు. అందులో రావణాసుడు కూడా వచ్చాడు. అనాహూతో పుష్పకేణ వచ్చి పిలిచారా అతన్ని అన్నారు. అతన్ని పిలవకుండా వచ్చాడు. హేనయ్య పరివార్త నయయో పుత్రగ్రహాజా దశరథస్తద అని ఆయన కాస్త దశరథ మహారాజుకు మాత్రం ఆహ్వానం వచ్చిందిట. ఎందుకు వెళ్ళలేదయ్యా అన్నారు. పిల్లల్ని కాస్త విడిచిపెట్టి వెళ్ళేటువంటి ఆలోచన లేక ఆయన కాస్త విరమించారట. శిష్యం కరం ధృత్వా జనకస్య కరేణి నీత్వా రహసి. ఇంత లోపల విశ్వామిత్రుల వారు అక్కడికి చేరుకున్నారు రామలక్ష్మణుడితో కలిసి. విశ్వామిత్రుల వారు ఏం చేశారంటే శిష్యుని పంపించారు. ఏమని పంపించారయ్యా అన్నారు. శిష్యం కరం ధృత్వా జనకస్య కరేణి నీత్వా రహసి ప్రోవాచ వచనం స్వగురో స్ఫుటం. విశ్వామిత్రుల వారు తన శిష్యుని పంపించి జనక మహారాజుతో నేను చెప్పానని చెప్పరా అన్నట్ట. అనేసరికి ఇప్పుడు జనక మహారాజు దగ్గరికి ఆ శిష్యుడు వెళ్ళి అయ్యా మా గురువుగారు చెప్పారు జరిగే సస్పెన్స్ ఏదో నేను ఇప్పుడు విడిచేస్తున్నాను చెప్పేస్తున్నాను. రేపు రావడం రామచంద్రమూర్తి వస్తారు, ధనుర్భంగం ఆయనే చేస్తారు, ఇంకెవరూ చెయ్యరు. ఆయన ఇచ్చి తిన్నగా నమస్కారం చేయి కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా చూస్తూ ముందు నుంచి తర్వాత ఎలాగో జరిగేది ఇదే సుమా అని రహస్యం చెప్పేశారట. చెప్పేసరి తవు సీతోర్మిళయో పాణిగ్రహణం భీకరిష్యత. ఈ రామలక్ష్మణ్ ఇద్దరు కూడాను నీకు ఆ జన్మించినటువంటి ఊర్మిళను నీకు లభించినటువంటి సీత ఆ కూతురు ఇద్దరు కూతురుని కూడాను ఆయనే వాళ్ళిద్దరు కూడా వివాహం చేసుకుంటారు నాయన. అతో వరవిధానైన తో పురీం నేతుమరహసి. వాళ్ళు వచ్చారు, వాళ్ళు తీసుకొచ్చేప్పుడు మామూలుగా మిగతా వాడితో సమానంగా తీసుకురావద్దు, వరవిధానంగా తీసుకురా. సాక్షాత్తు పెళ్లి కొడుకుని నేను వస్తే ఎలా చూసుకుంటావో అలా చూసుకోవయ్యా అని చెప్పి అన్నారు. ఏతద్వృత్తం, ఈ చెప్పినటువంటి విషయం వాడు గెలుస్తారు వాడికై చేస్తావు అన్న విషయం నేను నీకు చెప్తే ఇది రహస్యం. ఎప్పటిదాకా అయ్యాడు చాపభంగ పర్యంతం నోద్ఘాటనీయం. ధనుర్భంగం అయ్యేదాకా ఎవరికి చెప్పవద్దు సుమా అని నన్ను మాస్ఫుటం కురు ఇత్యుక్త్వా జనకం శిష్య స్వగురుం శీఘ్రమాయయో. తన గురుగారితో చెప్పి వెంటనే అక్కడ దగ్గరికి గురుగారి దగ్గరికి వచ్చేసాడు. అయ్యా మీరు చెప్పినట్టు చేశానండి అన్నారు. ఆ జనక మహారాజు యొక్క భార్య సుమేధామరైన సుమేధానికి ఆమె వాళ్ళందరూ కూడా ఏం చేశారయ్యాడు మనోహరమైనటువంటి నానావాద్యులతో విశ్వామిత్రాంతికం గత్వా నత్వా సంపూజ్య తమ్ముని విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన నమస్కారం చేశారు. ఆ వరుడిద్దరినీ కూడాను రామలక్ష్మణ్ని గడిమ మీద విజారోహం చేయించి వాళ్ళు నెమ్మదిగా తీసుకొని వచ్చారయ్యా. ఆ తర్వాతమంత స్థైర్య రాజ్ఞాద్య రామ సీత రామాయ సార్థ కృష్ణాకం సమాహూయ మానభంగ కృత. ఆ చివరికి జరిగింది ఏమిటయ్యా అన్నారు. రామచంద్రమూర్తి దివ్యమైనటువంటి ఆ ధనుర్భంగం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళే రాజులంతా మమ్మల్ని ఎందుకు పిలవాలి, వాళ్ళని ఎందుకు మొదటి నుంచే ఏమిటింత ఆ పిల్లలిద్దరినీ కూడా అతి ఆదరంగా చూస్తున్నారు. ఎంతయ్యా వయస్సు అన్నారు. 8 సంవత్సరాల వయసులో 7వ సంవత్సరం అయింది. 8వ సంవత్సరంలో వివాహం అయింది. ఇది ఆశ్చర్యకరమైనటువంటి పద్ధతిలో చెప్తారు. విశ్వామిత్రానుభవతౌహి మునిశాలాం ప్రజప్తుతో. ముందు వాళ్ళిద్దరు ఏం చేశారు, ఆ విశ్వామిత్రుడితో కలిసి వెళ్ళారు. ఇది అధీత ధనుర్విద్య మత్త పరసుధారణ. తర్వాత వెంటనే ఆ ధనుర్భంగం చేసే సమయం వస్తున్నదన్నమాట. భూమి రుచారితే దూరత్వం. అనేక మంది ముందు వచ్చారట. మేం చేస్తామని వచ్చారట. వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఆ ధనుర్భంగం చేయగలిగారా అన్నారు. సంస్థాప్య రాజ్ఞాం ప్రత తన్మే చాపం అనుత్తమం. ఇక నాయన ఈ దివ్యమైనటువంటి 500 మంది కానీ పట్టుకొని గట్టిగా లాక్కొస్తే తప్ప ఈ ధనస్సు రాదు. అలాంటి దివ్యమైనటువంటి ధనస్సు నాయన ఎవరైతే శ్రీ సీతా స్వయంవరం కొరకు ఇది మేము న్యాసంగా ఉంచి పరసుధారణ నృపప్రాహసభామచ్చే జనక మహారాజు అందరి మధ్యలో చెప్పాడు. ఆయన దీన్ని ఎవరైతే భంగం చేస్తారో ఎత్తగలుగుతారో సత్యం తమ్మై సీత వరిష్యతి. ఎవరైతే ఈ ఇంటి నారని ఎక్కుపెట్టి చేయగలుగుతాడో ఎత్తి అటువంటి వారికి సీత వరిస్తుంది అన్నారు. అనేసరికి కొంతమంది చూచారట. అధోముఖాస్తదా సర్వే బభూవు. 500 మంది లాక్కొస్తే కూడా సరిగ్గా రాకుండా చాలా కష్టపడి వచ్చిందే. దాన్ని ఎవరు తీస్తారని బలహీనుడైన కూడా ముందే భయపడి కొంతమంది ఊరుకున్నారట. తదా సర్వే బభూవు పార్థివోత్తమ కేచిత్ భూమి సముద్రోఢం ధను శబ్ద నిజాభవన్. అనేక రకంగా
పట్టుకున్నట్టుగా గట్టిగా పట్టుకొని లాక్డౌన్ నానా ప్రయత్నం చేశాట. ఇంత చేస్తే కూడా నచాశక సర్వే పిచ్చారనే కొంతమంది లేవనెత్తకపోయారు, కొంతమంది లేవనెత్తలేకపోయి కింద పడిపోయినటువంటి వాడు సజ్జీకార కుదస్తస్య ఆ ధనుసుని ఎత్తడం దగ్గరే పడిపోతుంటే ధనుసుని ఎత్తి పట్టుకొని దానికి వింటున్నారని కలిసి ఆ తర్వాత గట్టిగా పట్టి లాగి విరవ్వాలి కదా. ఇదంతా చేసేటవారు కనుక అదేమో వారు చేయలేకపోయారు. అయితే ఈ సందర్భంలో తస్మే జనక అధ్యాత్వం బలం పార్థివ సంస్థి ద్రష్టుమిచ్చసికింతస్మిన్నకు చాపే తృణోపమే ఏవం వదం దశాస్య స నమ్రో భూత్వా మహాత్మనో. రావణాసుడు చూచాడు, ఏమిటయ్యా ఇది పెద్ద పందెమా ఇది, అది సులభంగా చేస్తాననుకున్నాడు. వెళ్ళాడు చాలా ఆ రావణాసుడు కాస్త దాన్ని కాస్త పట్టి లాగాట, అది కదలలేదుట. ఏమైపోయింది సర్వాభి ఆ ఫలితాలతో ఉన్నాడుగా 20 భుజాలు పట్టుకునితో గట్టిగా లేపి వింశద్యోగ్రి ఏకదేశం ఆ ధనస్థాలకు ఒక అంచు దగ్గర పట్టుకొని దాన్ని లేవనెత్తలేకపోయాట. లేవనెత్తలేకపోయి అప్పుడు దబ్దింశతి భుజాల హృదయాధనం ఒక సభాయాం ఊర్ధ్వాశ్య పపాత స దశానన. హఠాత్తుగా దాన్ని లేవంతమే పడిపోయాట. పడిపోతే ఆ ధనస్సు అతని మీద పడ్డదుట. ఆ పడితే ఆ బరువు తట్టుకోలేక నానా బాధ పడుతున్నాడు. ఇంత లోపల ఏం చేశాడు యాలు ఇష్టామూత్రం తదా కరోత. బరువు మొయ్యలేక మలమూత్రం శబ్దం చేశాడు. కొత్త బట్టలు కట్టుకొచ్చాడు పాపం. ఆ బరువు తట్టుకోలేక అది కాస్త పడేసరికి అందరూ చిచ్చి వీడు అసందర్భం చేశాడు అని చెప్పి సప్తస్త్రేషు దశాస్య స ఇష్టామూత్రం తదా కరోత సహాయాన్ కనుక పునఃప్రాహ అతిశక్తిత. వరే వీడే ఇట్టా ఉన్నాడే, పిలవకుండా వచ్చిన వాడు మహాపరాక్రమంతుడు. ఎందుకంటే రాక్షసుడికి ఇవ్వడం ఎందుకని పిలవనే లేదు. అందుచేత జీవదానం కలవత్తు వస్తున్నాయి. వాడిని బతికించండి అయ్యా, వాడు కష్టపడి చచ్చిపోతాడేమో పాపం, రేపు అమంగళంగా ఉంటుందని అనేసరికి జీవదానం కలవత్తు వస్తున్నాయి. దశాస్యాయం కృతాకృత. ఇది వాక్య శనాఘాత భిన్నవుతూ రామలక్ష్మణుడు ఎవరన్నా వీడిని బతికించేవాడు ఉన్నారా అంటే అప్పుడు రామలక్ష్మణుడు ఇద్దరు కూడాను నదుషుతు గాధిజస్య విశ్వామిత్రుల వారి యొక్క ముఖం చూచాట. చూస్తే ఆయన అనుజ్ఞయించారు, జీవయైనం రాక్షసేంద్రం సజ్జం కురు ధనుస్పృహం. ఆయన ఇతన్ని బతికించు, నువ్వు కాస్త ధనుసును కాస్తాను ఆ వింటినాన్ని కాస్త పెట్టి చేసి దాన్ని హేళన చేయవలసింది రామచంద్రమూర్తికి అనుమతించారట. అనుమతించేసే రాము ఆగతం దృష్ట్యా జనా సర్వే అతివిస్మితా. అది సుకుమారమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని చూసి వెంటనే భయపడిపోయారు. సీతమ్మ వారి మహాతల్లి అనుకున్నదట, ఈ మహానుభావుడు కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా హే శంభో హే రమాకాంత తల్లి సాక్షాత్తు కోరుకుందిట. ఎవరైతే ఏ దేవతలైతే నన్ను అనుగ్రహించి ఈయన చేత ఈ ధనుర్భంగం చేసేట్టు చేస్తారో ఆ చేసినప్పుడు ఆ పుణ్యానికి ఆ దివ్యమైనటువంటి వరం నాకు ఇచ్చినందుకు రామచంద్రమూర్తి నాకు వరంగా వరుడుగా లభించినట్లయితే 14 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తాను అని ఆవిడ ప్రతిజ్ఞ చేసింట. ఆ దివ్యమైనటువంటి ఆ మహాపతివ్రత అయినటువంటి ఆ తల్లి యొక్క ఆ కోరికను అనుసరించే ఈ ముందు కథంతా కూడా జరిగింది నాయన అని చెప్పి అన్నారన్నమాట. అందుచేత వాళ్ళు చెప్తారు, ఎవరెవరిని ప్రార్థించిందయ్యాలు మొత్తం హే శంభో హే విధే దుర్గే సావిత్రి సరస్వతి గాయత్రి స్వరే భాను మఘమన్ యమ తోయప కుబేర అనడ రమే హే విష్ణు ఖగనాయక హే ఫణీంద్ర ఈశానాథ హే సర్వే నిర్జనాథ యుష్మాకం ప్రార్థయామ్య ప్రసాద్య కరపల్లవం సర్వైరేతన్ మహత్యాపం కరణీయంతో పుష్పవతో. ఆయన ఈ మహానుభావుడు నాకు భర్తగా కావాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నాను, సమస్త దేవతలారా అనుగ్రహించండి. ఈయన ఈ ధనస్సును పట్టుకునేటప్పుడు ఎలా చేయాలన్నారు, మీ శక్తులన్నీ అందులో ప్రవేశపెట్టి ఒక పుష్పచాపంలాగా దాన్ని తయారు అంత తేలిగ్గా ఉండేట్టు చేయవలసింది. అలా చేసినట్లయితే 14 సంవత్సరాన్ని అనువృత్య అనువర్తి విచరామి వనం గణేచాహం ధనుస్సజ్జం కరోత్తయం. నేను 14 సంవత్సరాలు నేను ఆయన అనుసరించి మునివృత్తితో నేను వెళ్తాను. దీని కాస్త ధనుర్భంగం చేసేట్టు అనుగ్రహించవలసింది అని ఏవన్ నానా విధైర్వాక్యై సీత దేవాన్ అతోషయతు. ఈ రకంగా అనేక రకమైనటువంటి మాటల చేత దేవతలను సంతోషపెట్టింది ఆ మహాతల్లి. ఇలా వాక్యాన్ని శృణ శ్రీరామ కించిత్ కృత్వా స్మితానం. ఆ తర్వాత చిరునవ్వు నవ్వారు. అనేక మంది ఆడవాళ్ళంతా అనుకుంటారు, ఇంత సుకుమారుడైనటువంటి మహానుభావుడు ఏ రకంగా అయినా చేయగలడా, గెలవగలడా అని చెప్పి అలా అనుకుంటే వాడందరినీ గురించి గ్రహించి ఆ మహానుభావుడు నవ్వారట. పునర్నత్వా శివం ధ్యాత్వా గరుం దశరథం నృపం. ఎవరినయ్యా నమస్కరించింది అన్నాడు, శివం పరమేశ్వరుని. ఎందుకంటే ఎవరి యొక్క ధనస్సో ఇది ఆ పరమేశ్వరుని కాస్త ఒక్కసారి పునర్నత్వా శివం నమస్కారం చేశారు. గురువుని కాస్త ఆ విశ్వామిత్రుని ధ్యానం చేశారు. అలాగే తండ్రి అయినటువంటి దశరథ మహారాజుకు నమస్కారం చేశారు. కౌశల్యాంచ గరుం ధ్యాత్వా వామహస్తేన ఎడం చేతితో పట్టుకున్నారు. సంజహస్తేన సా చాపస్య గుణం ధృత్వా రఘోత్తమ వామహస్తేన నమ్రంత చకార. దాని కాస్త ఒక్కసారి కిందికి వచ్చేశారట. అప్పుడు వెంటనే ఎలా ఉంది, చాపభంగాత్ మహానాథ అనాథ
గొప్పదైనటువంటి దివ్యమైనటువంటి స్థితిని దానికి చెప్తారు. ఇందులో హనుమన్ నాటకం అని శ్రీమద్ రామచంద్రమూర్తి యొక్క దివ్యమైన కథను ఆంజనేయ స్వామి వారు రాశారు. దానికి హనుమద్ రామాయణం అని పేరు. కానీ లోకంలో హనుమన్ నాటకం అంటారు. నాటకం కాదు అది, నాటకంలాగా ఒకడొకడు మాట్లాడినట్టుగా కనిపిస్తుంది అన్నమాట. అప్పుడు ఆ లక్ష్మణస్వామి చెప్తారు, ఎవరు ఇక్కడ ఉండాలంటే ఈ ధనస్సును పట్టుకునేది ఎవరయ్యా అన్నారు. అంటే రామచంద్రమూర్తి పట్టుకుంటున్నారు. రామచంద్రమూర్తిని మోసేది ఆ భూమిని మోసేది దిగ్గజములు, వీళ్ళందరూ కూడా శేషుడు, అందరినీ జాగ్రత్తగా ఉండండి అయ్యా, ఎందుకంటే రామచంద్రమూర్తి ధనుర్భంగం చేస్తున్నారు సుమా అని అంటారన్నమాట. అందుచేత కౌసల్యాంచ గురుధ్యాత్త వామహస్తేన ఈ రకంగా ఎప్పుడైతే చేశారో ఆ పరమానంద భరితులైనటువంటి వారి ఆ స్త్రీలందరూ కూడాను రామచంద్రమూర్తి విషయంలో ఏ భయపడ్డారో ఆ భయమంతా లేకుండా అనుగ్రహించారు నాయన. ఆ తర్వాత దశరథం నత్వా వశిష్టం ప్రణపత్య గాధియం జనకప్రాహ కావేతో రామరూపుడవు. అప్పుడు వెంటనే అడిగారు. ఇక్కడ చెప్తారు, ఒక మాట ఉంది, ధనుర్భంగం చేసినప్పుడు ఎవరెవరు ఎలా ఉన్నారయ్యా అన్నారు. అంటే జనక జామాత అన్నారు. అంటే రామచంద్రమూర్తి తప్ప మిగతా వాళ్ళందరూ కూడాను ఎవరు కూడాను ధనుర్భంగం చేయలేకపోయేసరికి వీళ్ళంతా ఏమయ్యారయ్యా అన్నారు. జనకజా మాత అన్నారు. సీతాదేవి కనిపించగానే సీతాదేవి తల్లి అని నమస్కారం చేసుకున్నారట. ఎవరు ధనుర్భంగం చేయలేనటువంటి వాడు, చేసినటువంటి ఆయన ఏమయ్యారయ్యా అన్నారు. జనక జామాత అన్నారు. మిగతా వాళ్ళంతా జనకజా మాత, మిగతా వాళ్ళందరికీ జనకజ అంటే జనక మహారాజు కూతురైన సీతాదేవి మాతగా కనిపించిందంటే అంతా నమస్కారం చేశారట. అయితే రామచంద్రమూర్తి ఏమయ్యారయ్యా, జనక జామాత అయ్యారయ్యా అనమాట. కాబట్టి ఒకే పదం, ఆ పదంలో ఇలా చెప్పవచ్చు అని అన్నారన్నమాట. అందుచేత ఆ రకమైనటువంటి దివ్యమైనటువంటి అనుభూతిని పొందారయ్యా అని. అందుకోసం ఇదే చుట్టూ మా తండ్రి గారు చెప్తుండేవారు అనమాట. ఆయన ఆ రామచంద్రమూర్తి ధనుర్భంగం చేసినప్పుడు ఎంతమంది వివాహం వచ్చారయ్యా అన్నారు. అని పెళ్లి కూతురు ముగ్గురు కనిపించారు రామచంద్రమూర్తికి. ఎవరయ్యా, లజ్జ కీర్తి జనక తనయ. ఒక ఆమె ఎర్రగా ఉంది, ఒక ఆమె తెల్లగా ఉంది, ఒక ఆమె స్వర్ణ ఛాయతో ఉందిట. ముగ్గురు ఉన్నారట. ఒక ఆవిడ వచ్చేసరికి లజ్జ అన్నారు. ఆవిడ పేరు ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ వచ్చి అమ్మ వివాహం చేసుకుంటా అన్నట. ఎవరు నువ్వు అన్నట. నా పేరు లజ్జ అంటారు, అంటే సిగ్గు అంటారు అన్నట. అంటే ఎందుకు వచ్చావన్నారు. నిన్ను వివాహం చేసుకోవడానికి. నీకోసం నేను పందెం కాసి ఈ శివధనుర్భంగం చేయలేదు, కాబట్టి నీకోసం కాదు, నేను చేసుకోను అన్నట. నువ్వు చేసుకోకపోతే నేను ఆడదాన్ని వచ్చిన అంతటా అందగత్తే వచ్చి అడిగితే నువ్వు కాదంటావా? నువ్వు చేసుకోకపోతే నాకు మగవాడు లేక వచ్చాననుకుంటున్నావా? మీరు అందరినీ పెళ్లి చేసుకుంటాను, అందరినీ కలిపి మీరు నన్ను పెళ్లి చేసుకుంటారంటే చేసుకుంటా ఉన్నారు. అందంగా ఉంది ఆయన లజ్జ తెలియక మొత్తం అందరినీ కలిసి ఒక్కటే పెళ్లి చేసుకుంటా అంటే అర్థం ఏంటి? రాజులందరూ ఆ గెలవలేక సిగ్గుతో తలకాయ పొచ్చుకున్నారు అని దానికి అర్థం అనమాట. ఇంకా కొంతమంది మాత్రం ఉన్నారని ఇంకెవ్వరు లేరనమాట. చివరి చూస్తే 8 మంది ఉన్నారు, చుట్టుపక్కల 8 మంది ఉన్నారు. ఇంత లోపల ఇంకొక ఆమె వచ్చింది. నువ్వెవరు అన్నట్ట. అంటే నా పేరు కీర్తి అంటారు అన్నట్ట. అంటే నేను నీకోసం నేను చేయలేదు, ఈ ధనుర్భంగం ఉన్నారు. అయితే నువ్వు చేసుకోకపోతే నాకు మనుషులు లేరు అనుకున్నావా అని చూస్తే అందరూ కాస్తే ఒక ఆమె పెళ్లి చేసుకొని ఉన్నారు. అరే రేపు నాకు పురుషులే లేరా అని చూస్తే 8 మంది మేము ఉన్నామని చేతులు ఎత్తారనమాట. నేను వస్తున్నా అని చెప్పి ఆ 8 మందిని పెళ్లి చేసుకుంటారు. ఎవరు? దిక్పాలకులు, అష్టదిక్పాలకులు వాళ్ళందరినీ. అంటే రామచంద్రమూర్తి కీర్తి ఎంత దాకా వ్యాపించింది అంటే అష్టదిక్కులకు దిగంత కీర్తి వ్యాపించింది అనమాట. ఆ తర్వాత వచ్చింది లజ్జ కీర్తి జనక తనయ. అప్పుడు జనక తనయ వచ్చిందయ్యా. ఆ తల్లిని అసలు వివాహం చేసుకున్నారు నాయన. మా గురువు మా తండ్రి గారు చెప్పారు. శ్లోకం ఉన్నది, ఆశ్చర్య రామాయణంలో కూడా ఇచ్చారు ఉదాహరణ. అందుచేత దేహజాం తతో దశరథం నత్వా వశిష్టం ప్రణిపత్య గాధియం జనకప్రాహ కావేతో. అయినా వీళ్ళెవరు అంటే దశరథ మహారాజు యొక్క కుమారుడయ్యా అని చెప్పిన తర్వాత సీతాం రామాయ దాస్యామి లబ్ధాం భూమ్యాం అయోనిజాం. ఈమె ఎవరయ్యా అన్నారు. అంటే అయోనిజ భూమ్యాం లబ్ధాం, భూమిలో లభించిందయ్యా అన్నారు. అంటే అసలు ఎవరు ఈమె, ఈ తాలూకు పుట్టుక ఏమిటి, సీతాదేవి గురించి చెప్పవలసింది అన్నారు. శతానందం పురోహితుడు. ఎవరు చెప్పాలి? జనక మహారాజు యొక్క పురోహితుడైనటువంటి వారు గౌతమ మహర్షికి అహల్యకు సంతానమైనటువంటి వాడు శతానందుడు. పురోహితం అహల్యాది ఘనోద్భూతం మైథిలాగ్రేసనం ముని చెప్పాడు. శతానందుడు చెప్పాడు, నాయన శృణుష్వ ఏకాగ్రమానస ఆశీపుర నృపః కశ్చిత్ పద్మాక్ష. ఆయన సీతాదేవి యొక్క జన్మ వృత్తాంతాన్ని చెప్తున్నాను వినవలసింది. పూర్వంలో పద్మాక్ష మహారాజు అని ఒక మహారాజు ఉన్నాడు. ఆయన సాక్షాత్తు నా అమ్మవారిని ప్రార్థన చేస్తే లక్ష్మీకామ లక్ష్మీకామైకి తప్ప చింతయామాస మనసు లక్ష్మీం కన్యాంకరోమి. లోకంలో అందరూ లక్ష్మీకాములై ఉన్నారు. అసలు నేను లక్ష్మీ అమ్మవారిని కూతురుగా పొందే ప్రయత్నం చేస్తానని తపస్సు చేశాడు. తపస్సైవరిజాంకేతాం రంజయామి. తపస్సు చేసి ఆ లక్ష్మీ అమ్మవారిని కూతురుగా పెట్టుకొని నా ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆ తల్లిని ఆ కూతురుగా నేను పెంచుకుంటానని ఏర్పాటు చేసుకుంటానని
ఆ అమ్మవారి నుంచి తపస్సు చేస్తే అమ్మవారు ప్రత్యక్షమైతే ఆమె ప్రసన్నాం అగ్రే లక్ష్మీం వచనమబ్రవీత్, అమ్మ నీవు నా కూతురుగా ఉండవలసింది అని అడిగాట. అని ఉపదిం ప్రతి పరతంత్రాస్మి హంరాజన్, విష్ణుత్వం నాయన నేను పరతంత్రురాలను, లక్ష్మీ అమ్మవారు నా భర్త చెప్తే తప్ప నేను నీకు కూతురుగా పుట్టేటువంటి అవకాశం లేదు, అందుకోసం విష్ణుమూర్తిని ప్రార్థన చేయవలసింది అంటే అప్పుడు విష్ణుమూర్తిని ప్రార్థన చేస్తే విష్ణుమూర్తి విష్ణు చకార వరదోన్ముఖం నత్వా నృపతి హితాహ దేహి కన్యాం ప్రమాం మమ. ఆయన పరమేశ్వరి మహావిష్ణు నీ భార్య అయినటువంటి లక్ష్మీదేవిని నా కూతురుగా పుట్టేట్టు అనుగ్రహించవయ్యా అని అడిగితే అప్పుడు మాతురంగ ఫలం హరి పద్మాక్షాయ, మాతురంగ ఫలాన్ని ఆ మహానుభావుడు ఆ పద్మాక్ష మహారాజుకి ఇచ్చారు. అది ఇచ్చేసరికి స్వయం అంతర్ధేవిభు తర్వాత చూచారు కన్యా తద్ధిత్వ నృపతి, ఆ మాతురంగ ఫలాన్ని భేదించేసరికి అందులో సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారు ఆవిర్భవించిందనమాట. అందువల్ల ఆవిడ మాతురంగానే ఆ మాతురంగ ఫలం హరి పద్మాక్షాయ శ్రేష్టం స్వయం అంతర్దధే విభు తద్ధిత్వా నృపతి కన్యా నిదర్శ కనక ప్రభాం, బంగారమైనటువంటి వర్ణంతో ఉన్నదండి.